సో అక్క మీ అంటే చూసుకున్నట్లయితే గత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక ఫ్రీ బస్సే తప్ప చేసింది ఏమీ లేదు అని చెప్పేసి అటు కామన్ పీపుల్ అంటున్నారు, ఇటు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అంటున్నారు. అమ్మ ఒక్కొక్కటి ఆల్రెడీ రేవంత్ అన్న చెప్పాడు, మాకు మొత్తం అప్పులు పాలైపోయింది, ఏ విధంగా వెసులుబాటు లేదు, మేము అన్ని ఒక్కొక్కటి ఫ్రీ బస్సు నుంచి ఎందుకమ్మా కరెంటు 200 రూపాయలు వాళ్ళ బిల్లు క్యాన్సిల్ చేసినవి ఉన్నాయి. ఎందుకంటే నేను జూబ్లీహిల్స్ లో తిరిగాను, మీకు వస్తుందా అని అడిగాను, అవి అడిగితే వస్తుందని చాలా మంది చెప్పారు. కొందరు వాళ్ళకి వెళ్ళి అక్కడ చూపించుకొని ఆధార్ కార్డులు చేసుకొని లింక్ చేయడము రాకన పోయిన వాళ్ళు నాకు తెలిసి మహా అంటే 100 మందిని నేను అడుగుంటే దాంట్లో ఒక 8 మంది మాకు రాలేదు, లేకపోతే నాన్ లోకల్స్, మాకు అక్కడ ఆధార్ కార్డు ఉంది, అట్లాగేమన్నా మిస్టేక్స్ అయితే అయ్యింది. మరి రైతు రుణమాఫీ చేశారు కదమ్మా, డబ్బులైతే పడ్డాయి కదా, అట్లాగా అపోజిషన్ వాళ్ళు చేస్తున్నారు. మొన్న నువ్వు నేను ఎక్కడ కలిసామమ్మా? రైట్, అవును, బతుకమ్మ చీరల దగ్గరే కదా కలిసింది, అంటే అవి కూడా ఇచ్చారు కదా. అర్థమవుతుందా? మనిషికి మంచి మంచి చీరలు ఇచ్చారు. రేవంత్ అన్నని మేము కూడా అడిగితే మీరైతే డబ్బులతో కొనుక్కోండి, మేమైతే నా అక్క చెల్లెళ్ళకి ఇవ్వాలి అని అన్నారు. అనంటే అంత అంటే అందరం కట్టుకోవాలి అన్నంత ఆశ. మీరు చూస్తే కొండా సురేఖ అక్క కూడా కట్టుకొని వచ్చింది మొన్న. అంటే అంత మంచి చీరలు ఇచ్చినప్పుడు కొంచెం లేట్ అవుతుందేమో కానీ రేవంత్ రెడ్డి గారు లేటెస్ట్ గానే వస్తారు. ఓకే, సో అక్క చాలా వరకు తెలంగాణ అంటే బతుకమ్మ చీరలని ఇందిరమ్మ చీరలను ఎందుకు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బతుకమ్మ టైంలోను మేమిచ్చిన ఆర్డర్కి మేమిచ్చిన క్వాలిటీకి రాలేదు. ఆ టైంలో ఒక్కసారిగా 100 మందికి, ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే జిల్లాల వరకే ఇచ్చారు. మార్చిలో సిటీలో వాళ్ళకి పంచి పెడతారు. ఆ సందర్భాన్ని ఇది అయ్యింది కాబట్టి ఇందిరమ్మ పేరు మీద మరమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు, మరి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు ఎవరు కాదనలేదుగా, అందరం స్వీకరించాం కదా, చాలా పండగలాగా చేసుకున్నాం కదా. ఇవి ఆమె పేరు మీద చీరలు ఇస్తే వీళ్ళకేం పోతుంది నష్టము? ఆ టైంలో అది అవ్వలేదు, ఈ టైంలో అయ్యింది కాబట్టి ఆమె బర్త్డే రోజు అట్లాగే ఇవ్వడం అనేది జరిగిందనమాట. అక్క ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఏముంది, అన్ని ఇవి అపోజిషన్ వాళ్ళు చేస్తున్నది ఓన్లీ వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికే. ఎందుకు అనంటే మీకే తెలుస్తుంది, మెల్లమెల్లగా మొన్న గ్లోబల్ సమ్మిట్ 2.5 లక్షల కోట్ల ఫండ్స్ అయితే చూపించారు, తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళే వచ్చి మేము పెడతాము, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాము అని. ఇప్పుడు మనకున్నది హైటెక్ సిటీ గానీ, హైదరాబాద్ గానీ, ఇవి ఫిల్ అయిపోయినాయి. మళ్ళీ మనము కొన్ని ప్లేసులు మనం మళ్ళీ డెవలప్ చేయాలంటే ఒక సిటీనే ఇది చేయడం అనేది కాదు కదమ్మా. చంద్రబాబు నాయుడు గారి టైము, రాజశేఖర రెడ్డి గారి టైంలో అటు హైటెక్ సిటీ ఇదైంది, ఇటు యాదగిరిగుట్ట టెంపుల్ కట్టించాడు కేసీఆర్ గారి, కానీ అక్కడ ఏం డెవలప్ కాలేదు, అక్కడ ఏమి కంపెనీస్ రాలేదు. కంపెనీస్ వస్తేనే కదా మన పిల్లలకి జాబ్స్ వచ్చేది, మళ్ళీ పెట్టుబడిదారులు వస్తేనే కదా మన ఇన్వెస్ట్మెంట్స్ పెరిగేది, మనీ రొటేషన్ అయితేనే కదా మొత్తము మన రాష్ట్ర ఇన్కమ్ సోర్స్ పెరిగేది. మళ్ళీ ఒక ప్లేస్ ని మనం మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసి కంపెనీల్ని పిలిచి అక్కడ వాళ్ళ పెట్టుబడుల త్రూ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇల్లు కొనుక్కోవడం, వాళ్ళ లైఫ్ సెటిల్ అవడం, అంటే ఇది మొత్తం ఒక చైన్ సిస్టమ్ లాగా అవుతుంది. అది అన్ని ఒక్కొక్కటి చేస్తున్నారు. ఇంకా మా ప్రభుత్వానికి 3 ఏళ్ళు, అప్పుడు జనాలు నిర్ణయిస్తారు కదమ్మా. ఇప్పుడు 10 ఏళ్ళు 2 సార్లు అయితే కేసీఆర్ ఫస్ట్ టైం ఏం చేయలేదు. మీరు చూసుకుంటే ఫస్ట్ టైం ఏం చేయలేదు. ఆయన ఏమన్నాడు, కొత్త రాష్ట్రము, కొత్త ఇది, నాకు ఇంకోసారి అవకాశం ఇవ్వను. అదే జనాలు రేవంత్ రెడ్డి గారిని నమ్మితే 2వ సారి కూడా టైం ఇస్తారు. రైట్, అది నేను కోరుకుంటున్నది. అయితే తెలంగాణ ప్రజలకి అన్ని అంటే మేము ఇచ్చిన ప్రతి వాగ్దానము కంప్లీట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అక్క, మంచి టైం మాతో షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఈ ఎపిసోడ్ లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేయండి. ఎందుకంటే 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో, అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 2 పార్టీలకు సంబంధించి ఎవరు మీకు ఎక్కడ న్యాయం చేస్తారో వారికి మాత్రమే ఓటు వేయండి అని చెప్పేసి అయితే ఈ ఇంటర్వ్యూ ద్వారా మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. మళ్ళీ ఎపిసోడ్ తో మరీ మేము ఉంటాను. అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.